శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మే 25 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం, అలాగే 9వ స్థానంలో గురుగ్రహ సంచారం. ఈ రెండు కూడా ఆధ్యాత్మిక సంపదకి కారణమవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నిరంతరం మీ యొక్క ఆలోచన ఇతరులకు ఏదో సహకారం చేయాలి, ఎవరన్నా మీ యొక్క వర్గంలో ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఏదో విధంగా జీవితంలో పైకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని, ఆధ్యాత్మికంగా మీలో ఉన్నటువంటి పాండిత్యాన్ని ప్రతిభని ఇంకా పెంచుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది అనూహ్యంగా కొంతమందికి మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంకా పెంచుకొని దాంట్లోనే డాక్టరేటు, పిహెచ్డి లాంటివి సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీకు ఏదైనా ఒక పెద్ద ఆధ్యాత్మిక సంస్థ నుంచో ఏదైనా ఒక దేవస్థానం నుంచో ఒక మంచి అవకాశాలు మీకు, అంటే ఒక ఆస్థాన విద్వాంసుడిగానో లేదంటే ఆస్థాన పండితుడిగానో ఆఫర్ లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క ప్రతిభ 10 మంది గుర్తించడం వల్ల అనూహ్యంగా ఒక్కసారి ఎవరూ ఊహించని విధంగా టెంపరీగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉన్నది. అంటే దాని తర్వాత మీ టాలెంట్ని బట్టి దాన్ని శాశ్వతంగా మంచి నేమ్ సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఈ ఆధ్యాత్మిక రంగంలో వారికే కాకుండా ఈ సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్సు, బ్యాంకింగు రంగాల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు రాష్ట్రాధిపతిగా శని భగవానుడు వృత్తికారకుడితో కలిసి 6వ స్థానంలో సంచారం చాలా వరకు మీ యొక్క ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్నత స్థాయికి, అంటే మీ తర్వాత ఇంకొకరు ఉండరు, అంత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా పోటీ ఎదుర్కొన్న తర్వాత మీ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అటు మీరు రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా మీ యొక్క స్థాయి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. దానికి అనేక ఒడిదుడుకులు, పోటీలు ఎదుర్కొన్న తర్వాత అందరూ మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని టాప్ ర్యాంక్లో నిలబెట్టే అవకాశం ఉంటుంది. కొంతమందికి గతంలో మీరు ఏమైనా పదవి కోల్పోయి ఉంటే తిరిగి మళ్ళా ఆ పదవి మీకు లభించే అవకాశం ఉన్నది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా చాలా వరకు గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలం నిస్వార్థంగా మీరు చేసినటువంటి సేవకు తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా తులారాశి వారు వృత్తి మారాలి అనుకుంటే మాత్రం ఇది 100% మీకు తగిన సమయం. అంటే ఇప్పుడు ఈ తులారాశి వారు ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వరు. కంపల్సరిగా వారు ధన సంపాదనకు ఒక వృత్తి చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి హాబీకి అనుగుణంగా ఏదో విధంగా కాలక్షేపానికైనా సరే ఇంక వేరే వృత్తి నిర్వహిస్తడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇప్పుడు మీరు ఏదో ఒక దానికి నిర్ణయించుకొని మళ్ళీ మీరు కొత్తగా మీ యొక్క ఆదాయ వనరులు పెంచుకోవడానికి అవకాశం కంపల్సరీగా రావడం జరుగుతుంది. అటు రాజకీయంలో ప్రవేశించాలన్నా, సినిమా రంగంలో ప్రవేశించాలన్నా, కొత్తగా వ్యాపారం చేయాలన్నా కూడా ఇది మీకు అనుకూలమైనటువంటి సమయం. అయితే ఇప్పుడు మారినటువంటి గ్రహస్థితి ప్రకారం 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు, కొంతమందికి 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఈజీగా ధనం సంపాదించాలనే ఆలోచనతో ఏదైనా బెట్టింగ్సు, ఆన్లైన్ గేమ్సు, ఈజీగా తయారు చేసే కొన్ని స్కీములు, లేదంటే ఇతరుల యొక్క మాయమాటలు నమ్మి ఎక్కువ వడ్డీకి ఆశపడి ఏ రియల్ ఎస్టేట్ సంబంధించిన దేంట్లోనో పెట్టుబడి పెట్టడం, లేదంటే మీ యొక్క అభిమాన నటుడో అభిమాన వ్యక్తో ఏదైనా ఒక సంస్థకి పబ్లిసిటీ చేస్తున్నారని నమ్మి వారి మీద అభిమానంతో ఎక్కువ మొత్తంలో ఆ సంస్థలో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అటు షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్లో కానీ ఉన్నప్పుడు మీ యొక్క సొంత నిర్ణయం మీద ఆధారపడడం మంచిది. ఇతరులు చెప్పారు కదా అని అందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. 99% అందులోకి వెళ్లకుండా మీ స్వశక్తితోనే ధన సంపాదన చేసుకుంటే అది మీకు సంతృప్తి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ
గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. కేతువు లాభంలో ఉండడం వలన సమయానికి దైవ సంకల్పంతో మీ పితృదేవతల యొక్క ఆశీస్సులతో సమయానికి ప్రతి కష్టం నుంచి, ప్రతి గండం నుంచి, ప్రతి ఆపద నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. పర్టికులర్గా ఈ వారం ఏర్పడినటువంటి గోచారరీత్యా ఏర్పడినటువంటి కాలసర్ప దోష ప్రభావం వల్ల వివిధ రాశుల వారికి వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగాలంటే ఈ రాహు కేతు గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు లోకల్గా చేస్తున్నటువంటి దేవాలయాల్లో రాహు కేతువులకి పూజా విధానం ద్వారా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అది శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అవ్వచ్చు, మన హైదరాబాద్లో వినాయకుడి యొక్క ఆలయాల్లో ఈ విధమైన చర్య అంటే ఈ విధమైన పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుదరని వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడికి గణపతి హోమం చేసుకోవచ్చు, గరికతో అర్చన చేసుకోవచ్చు. లేదంటే ఒక 700 గ్రాములు ఎండు ఖర్జూరం తీసుకోవడం, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ ఎండు ఖర్జూరాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్కి కూడా కేతువు కారణం అవుతుంటాడు. ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ టెంపుల్లో ఉన్నటువంటి సన్యాసులు, సాధువులు లాంటి వారు కాషాయ డ్రెస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎండు ఖర్జూరం ఒక 5 రూపాయల కాయిన్ పంచిపెట్టడం వల్ల, అలాగే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో హోమం చేయడం వల్ల కేతుగ్రహ సహకారం లభిస్తుంది. అలాగే రాహు ఇంపార్టెంట్గా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారు అవచ్చు, ఏ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికైనా విధి విధానంగా కుంకుమర్చన చేస్తూ ఒక నిమ్మకాయల దండ అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయలతో తయారు చేయనటువంటి దండ అమ్మవారికి సమర్పించడం వల్ల, అలాగే ఇంట్లో మీరు ఏదైనా ఒక మినపప్పుతో చేసినటువంటి వడలో గారెలో అది తయారు చేయించి ఒక 4 వడలు ఒక ప్యాకెట్గా చేసి ఎవరికైనా భక్తులకో అక్కడ ఉన్నటువంటి బీదవారికో బెగ్గర్స్కో పంచిపెట్టడం వల్ల రాహుగ్రహ సంపూర్ణంగా ఫలితం వస్తుంది. అలాగే మీరు దుర్గా అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల చదవడం వల్ల ఈ యొక్క దోష పరిహారం అవుతుంది. అలాగే ఈ రాహు కేతువులు మీకు అనుకూలంగా మారాలంటే ఏదైనా ఒక మంగళవారం అంటే వారంతో నిమిత్తం అయితే లేదు, ఏదైనా అమ్మవారి టెంపుల్లో గుమ్మడికాయ, తిని గుమ్మడికాయ అంటారు, తీపి గుమ్మడికాయ అంటారు, ఆ గుమ్మడికాయ సమర్పించడం వల్ల మీకు ఈ రాహుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి టెన్షన్లో బాధల్లో ఉన్నారు, ఏదో ఇంకా జీవితంలో ఇంకా పనికిరాదు అనుకున్న వాళ్ళకి అమావాస్య రోజు ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించి దాన్ని బ్రేక్ చేయడం వల్ల మీకు ఈ దోష పరిహారం జరిగే అవకాశం ఉంది. అంటే దిష్టి తీయడం అన్నది చాలా వరకు పూర్వకాలంలో ఉండేది, రాను రాను అది పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రాహు కేతు దోషాలకి ఈ విధంగా బూడిద గుమ్మడికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, అలాగే ఎండుమిరపకాయలతో కానీ, ఉప్పుతో కానీ దిష్టి తీసి దాన్ని పొయ్యిలో వేయడమో ఇల్లు రకరకాల చర్యలు ఉన్నాయి. ఈ దిష్టి తీసే కార్యక్రమం ఎవరైనా పెద్దవారితో తీస్తే అది ఫలితం ఉంటుంది. ఎవరైతే మీకు దిష్టి తీస్తారో వాళ్ళకి ఏదో విధంగా ఒక గిఫ్ట్ లాంటిది ధన రూపంలోనో వస్తు రూపంలోనో తిని రూపంలో ఇవ్వడం వల్ల ఆ ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక చర్య. ఏదేమైనా రాహు కేతువులు చిన్న చిన్న పరిహారంతో సంతృప్తి చెంది మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించి మిమ్మల్ని పాజిటివ్ వైపు ప్రయాణించే విధంగా చేస్తారు. మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు అంటే శుక్రుడు కానీ గురువు కానీ మంచి ఫలితం ఇవ్వాలంటే కంపల్సరీగా రాహు కేతువులకు పరిహారం చేసుకుంటే ఆ 2 గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చి ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.